ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు లేకుండా లెబనాన్ రాజధాని బీరూట్ లోతైన ప్రాంతాలపై తీవ్ర వైమానిక దాడులు చేసింది. ఎప్పటి నుంచో యుద్ధ ప్రభావం దూరంగా ఉన్న నగర ప్రాంతాలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. అనేక అపార్ట్మెంట్ల భవనాలు కూలిపోయి శిథిలాలుగా మారాయి. దాడుల లక్ష్యం ఏమిటన్నదే మొదట స్పష్టం చేయలేదు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేస్తూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హిజ్బుల్లా తమ ప్రభావం ఉన్న దక్షిణ ఉపనగరాల నుంచి బయటకు వచ్చి నివాస వ్యాపార ప్రాంతాలలోకి మారిందని తెలిపింది. అక్కడ వారాలుగా ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశామని పేర్కొంది. అయితే ఈ బాంబు దాడుల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 1800 పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది బీరూట్ నగరం, దాని దక్షిణ ఉపనగరాల వారే. గత 5 వారాలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఘర్షణలో ఇది అత్యంత ప్రాణ నష్టం జరిగిన రోజయింది. ఈ దాడులు నగరంలోని రద్దీ వాణిజ్య వీధులు, జలసాంద్రత గల నివాస కాలనీ, సముద్ర తీరంలో విలాసవంతమైన ప్రాంతాలపై కూడా జరిగాయి. సాధారణంగా యుద్ధ ప్రభావం తక్కువగా ఉండే ఈ ప్రాంతాలలో ఈ మధ్య రోజుల్లో ఇజ్రాయెల్ డ్రోన్లు గోల, అప్పుడప్పుడు పేలుడు శబ్దం తప్ప పెద్దగా ప్రభావం లేదు.